హలో! హాయ్ అండి అందరికీ. ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? ఎక్కడికి వెళ్తున్నామని కాదండోయ్! ఎక్కడికి వెళ్లి వస్తున్నామని చూడండి. సో, ఈ వీడియో పూర్తి వరకు చూడండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో, మేమెక్కడికి వెళ్తున్నామంటే, దేవుడు ఉన్నాడు అని మనకి అప్పుడప్పుడు ఒక్కొక్కసారి దేవుడు మనకి చెప్తాడనమాట. సో, అలాంటి చిన్న సంఘటన అయితే మాకు జరిగిందనమాట. మా బాబు ఒక ఫ్రైడే ఈవినింగ్ నుండి మాల్‌కెళ్దామమ్మా, మాల్‌కెళ్దాం అంటే, సరేలేరా రేపెళ్దామని అయితే నేను చెప్పాను. సో, నెక్స్ట్ డే సాటర్డే అయిపోయింది. మేము అది మర్చిపోయాం. మా బాబు మాత్రం మర్చిపోలే. లేవగానే 7:30, 8 నుండి స్టార్ట్ చేశాడు. వెళ్దామమ్మా మాల్‌కి తీసుకెళ్ళంటే, ఇంత ఎర్లీ మార్నింగ్ మాల్ ఎక్కడ ఉంటుందిరా ఏముంటాయి, వద్దు నాన్న అంటే అస్సలు వినలేదనమాట. బాగా ఏడుస్తున్నాడు. సో, మేమేమనుకున్నామంటే ఇది కార్తీక మాసం. సో, మనం ఎక్కడికైనా టెంపుల్‌కి వెళ్ళి రిటర్న్‌లో అటు వెళ్ళొద్దాం నాన్న అని అయితే వాడికి చెప్పాము. సో, మేము మాల్ అను టెంపుల్ నియర్ బై ఉండేటట్టు అయితే ఒకటి చూసుకున్నాము. సో, సెర్చ్ చేస్తే ఈ టెంపుల్ అయితే మాకు కనిపించింది మాకు నియర్ బైగా. సో, చూసుకుంటే ఇది గణేష్ గడ్డ అని అయితే తెలిసిందండి టెంపుల్. సో, మేము నెట్‌లో ఇంకేం చూడలేదనమాట. లేట్ అవుతుంది బాబు అడగగానే టకటక రెడీ అయితే వెళ్ళాము. సో, ఇది దేనికి ఫేమస్, ఇది ఏంటనేది ఇక మనకేం హిస్టరీ ఏమీ తెలీదు. సో, గణేష్ గడ్డ అంటే నియర్ బై ఉంది. రిటర్న్‌లో మాల్‌కి వెళ్ళిపోవచ్చు అని మా ప్లాన్ అయితే అక్కడ వరకే ఉండే అనమాట. సో, టెంపుల్‌కెళ్ళిన తర్వాత ఏమైందంటే, అసలు అక్కడికెళ్ళిన తర్వాత తెలిసింది, అక్కడ ఒక ఆంటీ ఉంటే అడిగాననమాట. ఏంటంటే ఇంతమంది ఇలా ప్రదక్షిణ చేస్తున్నారు, అసలు ఇక్కడ ఏం దేవుడు, ఏంటి స్పెషాలిటీ అని అయితే అడిగాము. అడిగితే ఆంటీ అన్నారు, ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరిన తర్వాత ఇక్కడ 108 ప్రదక్షిణలు అయితే చేస్తారమ్మా, అందుకే ఇంతమంది ఉన్నారు అని. ఇంకా అడుగుదాం అనుకుంటే చాలా రష్ ఉంది. సో, ఆంటీకి కూడా చెప్పడం కుదరట్లేదు. నేనైతే ఇక వెళ్ళాము. ఇక్కడ టికెట్ కౌంటర్స్ ఉంటాయి. మనం ఏమైనా చేయించుకోవాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూజలు ఉంటాయి. దానికి టికెట్ కౌంట్ తీసుకొని వెళ్ళొచ్చు. ప్రసాదాలు అవైలబుల్గా ఉంటాయి. సో, చూసారు కదా ఎంత పెద్ద లైన్ ఉందంటే, మేము నిజంగా చెప్తున్నాము, ఏదైనా స్పెషల్ డే రోజు మేము ఇంత టెంపుల్‌కి ఇలా రష్‌గా అయితే వెళ్ళము. ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటారు. సో, అది సడన్‌గా అనుకోకుండా అయిపోయింది. మేము ఇలా వెళ్తే చాలామంది క్యూ లైన్‌లో నిల్చున్నారు. 1 అవర్ నుండి నిల్చుంటున్నారంట. గొడవలు అవుతున్నాయి. ఫాస్ట్‌గా అవ్వట్లేదు. ఆ రోజు కార్తీక మాసం అవ్వడం వలన చాలామంది ఉన్నారని అయితే మేము అనుకున్నాం. నార్మల్‌గా అయితే అలాగే అనుకోని, అలాగే సరేలే ఏదో ఒకటి దర్శనం అయితే చేసుకుందాం. ఇంత దూరం వచ్చాక దర్శనం చేసుకోకుండా వెళ్తే బాగోదు కదా! ఇక మనం వచ్చాము, మంచిగా మొక్కుకొని వెళ్ళాలి. సో, ఇక్కడ చాలా ఫేమస్ అని అయితే విన్నాం కదా అని మేమైతే లైన్‌లో అయితే నిల్చోలేదు కానీ, ఇటు సైడ్‌కి రాగానే అక్కడ వాళ్ళు పిల్లల్ని చూడగానే రండమ్మ దర్శనం చేసుకోండి అనేసరికి మేము టక్కున వెళ్ళి 5 మినిట్స్‌లో అయితే మాకు దర్శనం అయిపోయి, 5 మినిట్స్ కూడా పట్టలేదండి, వెళ్ళాము దర్శనం చేసుకున్నాము అంతే. సో, కార్తీక మాసం కదా ఒత్తులైతే వెలిగిస్తున్నారులే అని అలా అనుకున్నాము. సో, మాకు మొక్కుకున్నంత వరకు కూడా తెలీదు. మొక్కుకోవడం అంతా అయిపోయినంక తెలిసింది ఏంటంటే, ఇవాళ సంకటహర చతుర్థి అని, అంటే వినాయకుడు వెరీ స్పెషల్ డే అనమాట. సో, ఇక్కడ ఈ టెంపుల్‌లో మనకి ఇక్కడ సంకటహర చతుర్థి అంటే ఇంకా వినాయక చవితి చాలా స్పెషల్‌గా చేస్తారంట. ఇది 300 ఇయర్స్ ఎబో టెంపుల్ అంట. ఇక్కడ దేవుడు చాలా స్వయంగా వెలిసారని తెలిసింది. ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు అయితే చేస్తారు. ఇక్కడ అన్నప్రసాదం జరుగుతుంది. ఎవ్రీ డే అయితే జరుగుతుంది ఇక్కడ అన్నప్రసాదము. సో, టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 6 నుంచి 1 వరకి, తర్వాత ఈవినింగ్ 4 to 8 వరకు అయితే ఉంటుంది. సో, ఏమైనా స్పెషల్ డేస్ అయితే మనకి టైమింగ్స్ అనేవి చేంజ్ అయిపోతుంది. మేమున్న రోజైతే 2:00 వరకు అయితే ఉంది దర్శనానికి. సో, ఈ క్యూ అంతా అన్నప్రసాదం కోసం లైన్‌లో అయితే వెయిట్ చేస్తున్నారు అందరూ. సో, మనకి ఇక్కడ ప్లేట్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. స్టీల్ ప్లేట్స్ ఇస్తున్నారు. కానీ అవి చాలా కొన్ని తక్కువగా ఉంటాయి. అందరికీ సరిపోవు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళంతా బయటికెళ్ళి మనకి పేపర్ ప్లేట్స్ అయితే తీసుకొచ్చుకొని తింటున్నారండి. సో, మనకి ఒక లైన్ ఏమో నార్మల్‌గా వడ్డించుకోవడానికి ఒక లైను. సో, సెకండ్ టైం వడ్డించుకోవడానికి కూడా సపరేట్ లైన్ అండి. ఫస్ట్ టైం వడ్డించుకోవడానికి కూడా సపరేట్ లైన్. మనకి ఎక్కడ కన్ఫ్యూజన్ కానీ, రష్‌కి కానీ, ఇబ్బందికి కానీ ఏమీ ఉండదు. లైన్‌లో నిల్చోవడానికి కొంచెం ఇబ్బంది పడతాం కానీ మిగతాదైతే ఏమి ఉండదండి. ఇక్కడ రేకుల షెడ్లు ఉన్నాయి కదా, అక్కడే వండుతున్నారు. వచ్చిన జనాలను బట్టి ఇంకా వండుతున్నారు, వడ్డిస్తున్నారు. స్వీటు, పప్పు, రసము, చారు, పెరుగు అయితే పెడుతున్నారండి. చాలామంది కడుపు నిండా భోంచేస్తున్నారు. మేము కూడా ప్లేట్స్ కొనుక్కొచ్చుకున్నాము. అయితే సో, వీడియో తీద్దామని పిల్లల్ని పట్టుకొని ప్లేట్స్ పట్టుకొని మామూలుగా అయితే వీడియో తీస్తున్నాను. సో, నన్ను చూసి పిల్లలు ఉన్నారు కదా, సార్ రామ్మ లైన్‌లో నిల్చో పిల్లలకి పెట్టు అని అయితే అన్నారు. సో, నాకు ఎక్కడ వెయిటింగ్ అనేది ఎక్కడ జరగలేదండి. దర్శనం దగ్గర కానీ, భోజనాల దగ్గర కానీ ఇలా వెళ్ళగానే టకటక అయిపోయింది. అదే దేవుడు అనుగ్రహం ఉంది కాబట్టి ఆ రోజు టెంపుల్‌కి అనుకోకుండా వెళ్ళాము. మనకు దర్శనము తొందరగా అయిపోయింది, భోజనాలు కూడా తొందరగా అయిపోయింది. ఈ రష్ ఉన్నారు ఎలా అని అనుకున్నాం కానీ చాలా టకటక అయిపోయింది. చాలా బాగుంది, ప్రశాంతంగా అనిపించింది.
అనిపించింది అసలు. ఆ రోజైతే ఏదో బ్లెస్సింగ్స్ లాగా అయితే అనిపించిందండి నాకు. సో మనకి ఇక్కడ గణేశుడు మనకి సింధూర రూపంలో అయితే కనిపిస్తారండి. అదే కొత్తగా తెలియని వాళ్ళైతే అది ఆంజనేయ స్వామి అయితే అని అనుకుంటారు. కానీ గణేశుడు మనకి ఆంజనేయ స్వామి ఆ సింధూరంలో అయితే దర్శనమిస్తారు. పక్కనే మనకి శివయ్య కనిపిస్తారు. ఆ వెనక చిన్నగా 3 టెంపుల్స్ అయితే ఉంటాయండి. ఆంజనేయ స్వామి, ఇద్దరు అమ్మవార్లు అయితే మనకి దర్శనం ఇస్తారు. కార్తీక మాసం అవడం వల్ల అందరూ మంచిగా గజస్తంభం దగ్గర, మనకి రావి చెట్టు కింద, ఇంకా 3 అమ్మవార్ల దగ్గర అయితే మనకి ఒత్తులు వెలిగించుకుంటున్నారు. సో ఇక్కడ చాలా ముడుపులు కట్టి అయితే ఉన్నాయి కదా, మీరు కూడా చూస్తున్నారు కదా. ఇక్కడ రావి చెట్టు కింద అయితే చాలామంది ముడుపులు కడుతున్నారండి. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ముడుపులు కడుతున్నారంట అండి. అంటే పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కావాలని, లేకపోతే పెళ్ళి కావాల్సిన వాళ్ళు పెళ్ళి కావాలని, అలా అయితే ముడుపులు అయితే చాలామంది రకరకాలుగా కడుతున్నారండి ముడుపులు. సో అక్కడ నేను చూసింది ఏంటంటే ఇక్కడ వ్రతాలు కూడా చేస్తారని, అక్కడ వ్రతం చేసే పీఠాలు ఉన్నాయి కదా, వాటిని బట్టి అయితే నేను అనుకున్నాను వ్రతాలు కూడా జరుగుతాయని. సో ఆ రోజు స్పెషల్ డే కాబట్టి అక్కడ చాలామంది వెహికల్స్కి పూజ కూడా చేయించుకుంటున్నారండి. సో అయ్యగారు వాళ్ళని కూడా ప్రెస్ వాళ్ళు వచ్చి ఆ రోజు ఏంటి విశిష్టత, స్పెషల్ ఎంతమంది వచ్చారో ఇలా అయితే వీడియో అయితే తీస్తున్నారు. అక్కడ మనకి షాపింగ్ చేయడానికి అయితే పెద్దగా షాప్స్ ఏమీ లేవండి. ఒక 2, 3, 4 షాప్స్ అయితే ఉన్నాయి. అంటే 2, 3 అంటే పక్కకి అలా ఒక 2, 3 అయితే పెట్టుకుంటున్నారు. మనకి కొబ్బరికాయలు కొట్టడానికి కూడా ఎక్కువ షాప్స్ అయితే ఏమీ లేవండి. ఒక 2 కనిపిస్తాయి, అంతకు మించి అయితే ఎక్కువ కనిపించవు. కానీ ఈ టెంపుల్ అయితే చాలా పురాతనమైన టెంపుల్, చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి. మనకి ఇక్కడ కార్ పార్కింగ్, వెహికల్స్ పార్కింగ్ కూడా చాలా స్పేస్ ఉంది. మనం చాలా బాగుంది. మీరు ఒక్కసారి ఈ టెంపుల్కి హైదరాబాద్లో దగ్గరలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోండి. మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని అక్కడ వాళ్ళు అన్నారు. సో మేమైతే ఇలా అనుకోకుండా అయితే మా బాబు వల్ల అనుకోకుండా సంకటహర చతుర్థి రోజున మేమైతే గణేశుడి టెంపుల్కి అయితే వెళ్ళాము.